హరే కృష్ణ. ముఖ్యంగా మనం ఇక్కడ భగవంతుడు అనేటువంటి విషయం గురించి ప్రస్తుతానికైతే చర్చించట్లేదు. ఈ యొక్క భారతదేశం రకరకాల మతాలు, రకరకాల కులాలతోటి స్వామి ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఒక విషయాన్ని చెప్తారనమాట. ఏంటది అంటే, నా చేతిలో గడియారం ఉంది. తెలుగులో మనం గడియారం అంటాము, ఇంగ్లీష్లో వాచ్ అంటారు, హిందీలో గడి అంటారు. కానీ ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధంగా పిలిచినప్పటికీ కూడా వస్తువు అయితే ఒకటే. అదే రకంగా భగవంతుడు వివిధ సందర్భాల్లో, వివిధ రూపాల్లో ఆయన అవతరించడం జరుగుతుంది మానవాళికి ఒక మార్గదర్శనం ఇవ్వడానికి. సో మనందరం కూడా ముఖ్యంగా స్వామి ప్రభుపాదులు వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యుల ఒక విషయాన్ని చెప్తారు. విద్యార్థి దశ అన్నటువంటిది జీవితానికి ఫౌండేషన్ లాంటిది అనమాట. ఏదైనా బిల్డింగ్ కి ఫౌండేషన్ బాగుంటే బిల్డింగ్ ఎక్కువ రోజులు స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అదే రకంగా మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలను బట్టి మీ యొక్క భవిష్యత్ జీవితం అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది. నేను 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఇస్కాన్ మందిరానికి అధ్యక్షుడిగా ఉండేటువంటి వాడిని. అక్కడ చర్లపల్లిలో ఒక ప్రిజన్ ఒకటి ఉందన్నమాట. అక్కడ ఖైదీలకి సత్సంగం ఇవ్వమని చెప్పి అక్కడ ప్రిజన్ యాజమాన్యం నన్ను పిలవడం జరిగింది. మొదటి రోజు నేను వెళ్ళినప్పుడు ఆ ప్రిజనర్స్ దగ్గర దగ్గర ఒక 1400 మంది ఉన్నారు. అప్పుడు నన్ను చూసి కూడా మీసాల మీద తిప్పేవాళ్ళు, గడ్డాలు ఎట్టట్టు అనేవాళ్ళు, రకరకాల హావభావాలు. మొదట ఒక 10-15 నిమిషాలు ఏదో భజన చేశాము. తర్వాత కర్మ సిద్ధాంతం గురించి నేను మాట్లాడడం జరిగింది ఆ రోజు. అది అయిన తర్వాత దగ్గర దగ్గర ఒక 300-400 మంది ఖైదీలు స్టేజ్ చుట్టూ చేరి, మీరు చెప్పిన విషయాలు మేము తప్పు చేసేదానికి ఒక 5 నిమిషాల ముందు మాకెవరైనా చెప్పుంటే మా జీవితాలు ఇట్లా ఉండేవి కాదు అని చెప్పి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు. నేను ఊరికే ఎంక్వైరీ కోసం అడిగాను, ఒక ఆయన మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాడు. మాకు ఇస్కాన్ బెంగళూరులో అక్కడ అధ్యక్షులు ఆయన ఎంటెక్ బాంబేలో చేశారనమాట, ఐఐటిలో. నేను ఆయన క్లాస్మేట్ని అని చెప్పాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఎంబీబీఎస్ చదివాను అన్నాడు. ఇంకొక ఆయన ఎంబీఏ చేశాను అన్నాడు. ఒక ఆయన ఫిల్మ్ ప్రొడ్యూసర్ అన్నాడు. ఇంకొక ఆయన కాంట్రాక్టర్ అన్నాడు. వాళ్ళందరూ కూడా మీలాగా విద్యార్థి దశలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్ ఆ రకంగా అవుతుంది అని ఆలోచించి ఉండుండేవాళ్ళు కాదు. ఏదో క్షణికావేశాలకో, క్షణిక సుఖాలకో, ఏదో జీవితంలో వేసినటువంటి రాంగ్ స్టెప్ వల్ల వాళ్ళ యొక్క విద్య వాళ్ళకి ఉపయోగపడలేదు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడలేదు, సమాజానికి ఉపయోగపడలేదు, దేశానికి ఉపయోగపడలేదు. వాళ్ళ జీవితాలు అట్లా ఎండ్ అయ్యాయి అన్నమాట. సో అందుకని స్వామి ప్రభుపాదులు వారు ఒక విషయం చెప్తారు. ఏదైనా ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు ఆ శిల్పాన్ని రాంగ్ గా కొడితే చెయ్యో మెడో ఇరిగిపోతే ఆ శిల్పానికి విలువ ఉండదు. అది ఎంత అందంగా చెక్కితే దానికి అంత విలువ వస్తుంది అనమాట. అదే రకంగా ఎవరికి వాడి జీవితం అన్నటువంటి శిల్పాన్ని చెక్కునేటువంటి శిల్పులు అనమాట. మీరెంత సుందరంగా మీ యొక్క జీవితం అన్నటువంటి శిల్పాన్ని చెక్కుకుంటారో దానికి అంత విలువ వస్తుంది. మీరు నలుగురికి ఆదర్శవంతంగా ఉంటారన్నమాట. ఈరోజు మనం ఒక అబ్దుల్ కలాం తీసుకోండి, లేకపోతే ఇంకొక గ్రేట్ పర్సనాలిటీస్, వీళ్ళందరి గురించి మనం మంచిగా మాట్లాడుకుంటాం. వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. మనం కూడా ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా ఉండాలా అంటే ఆ ఇన్స్పైరింగ్ వ్యక్తిత్వం మనలో ఉండాలి. అదొక్కటి మనం గుర్తించాలన్నమాట. సో జీవితం అనేటువంటి శిల్పాన్ని చెప్పుకునేటువంటి ఆ నైపుణ్యం అన్నటువంటిది ఏంటి అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నమాట. ఈరోజు మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాం. వాటితో పాటు వ్యక్తిత్వాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి, క్యారెక్టర్ అన్నటువంటిది. ఒకసారి భారతదేశానికి ఒక సైంటిస్ట్ ఒక ఆయన వస్తాడు. వచ్చి గంగా నది తీరానికి ఒక నావికుడు ఉంటాడు. అక్కడ నది దగ్గర పడవ నడుపుతూ, నన్ను కొంచెం ఈ నది దాటిస్తావా అని అడుగుతాడు అనమాట.
దాటిస్తాను దొర అని చెప్పి ఎక్కించుకుంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ సైంటిస్ట్ ఏదో తప్ప అని పెద్దగా అరుస్తాడు. ఈ నావికుడు అంటాడు, ఏంటి దొర అట్లా అరుస్తున్నారు అంటాడు. అరే నీకు దూరంగా చెట్లు కనిపిస్తున్నాయా, దానికి ఊడలు వేర్లు విలువైన ఔషధాలకు ఉపయోగిస్తారు, దాని విలువ నీకు తెలుసా అంటాడు. తెలియదు దొర అంటాడు. అట్లయితే నీ జీవితం 25% వ్యర్థం అంటాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకేదో అరుస్తాడు. ఇప్పుడేంటి దొర అంటే, అరే నీకు ఆ కొండలు కనిపిస్తున్నాయా, దాని మీద ఉండే బండలు చాలా విలువైనటువంటివి, ఆ బండల విలువ నీకు తెలుసా అంటాడు. తెలియదు దొర అంటాడు. అటైతే ఇంకొక 25% నీ జీవితం వెళ్దాం అంటాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకేదో అరుస్తాడు. ఇప్పుడేంటి దొర అంటే, అరే నీటిలో తైలంలాగా ప్రవహిస్తుంది, దాని విలువ నీకు తెలుసా అంటాడు. తెలియదు దొర అంటాడు. అటైతే నీ జీవితం ఇంకొక 20% వ్యర్థమైంది అంటాడు. ఈ నావికుడు అనుకుంటాడు, ఏదో నది దాటించమంటే ఎక్కించుకున్నాను, ఈయన ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో నా జీవితం అంతా అరేంజ్ చేస్తున్నాడు అని చెప్పి నావు నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఆకాశం అంతా మేఘావృతం అవుతుంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం, పెనుగాలు వీస్తాయి, ప్రవాహం తాకి పెరుగుతుంది అనమాట. ఈ నావ పట్టు తప్పేటట్టుంది. అప్పుడు ఈ నావికుడు ఆ సైంటిస్ట్ అడుగుతాడు, దొర మీకు ఈత ఆటం వచ్చా అంటాడు. ఈత అంటే స్విమ్మింగ్ అంటాడు. నాకు రాదంటాడు. అట్టయితే మీ జీవితం 100% వ్యర్థమైందని చెప్పి చెట్ల గురించి తెలుసు, బండల గురించి తెలుసు, నీటిలో తైలం గురించి తెలుసు, కానీ గుడుకుని మునిగిపోతాడు అనమాట. మనం కూడా ఈరోజు ఏదేదో తెలుసుకుంటున్నాం. సినిమా నాలెడ్జ్ తెలుసు, క్రికెట్, స్పోర్ట్స్, పాలిటిక్స్ అన్నీ, కానీ వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకునేటువంటి నాలెడ్జ్ అన్నటువంటిది మనకు లేకపోతే, నేను ఇందాక చెప్పాను కదా, ప్రెజెంట్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మంచిగా చదువుకున్నారు, వాళ్ళ జీవితం 100% వ్యర్థమైపోయింది అనమాట. సో అందుకని ఏంటి అంటే, విద్యార్థి దశలో మీరు ముఖ్యంగా ఏంటి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఏదన్నా వేసేటువంటి ఒక్క రాంగ్ స్టెప్ అది మీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. సో అందుకని మన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అంటే, వైదిక సాంస్కృతి ప్రకారం కూడా జీవితాన్ని 4 పార్ట్స్ గా డివైడ్ చేశారనమాట. ఫస్ట్ ఏంటి అంటే బ్రహ్మచర్య, తర్వాత గృహస్థ, తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాస. బ్రహ్మచర్య అంటే ఎడ్యుకేషన్ టైం అనమాట. ఎడ్యుకేషన్ టైం. ఆ ఎడ్యుకేషన్ టైంలో ఏంటి అంటే మనకు పెద్ద పెద్ద అంబిషన్స్ ఉండొచ్చు. మీరందరికి కూడా కళలు ఉంటాయి కదా, సినిమాలు అవి చూసి నేను మంచి కారు నాకు ఉండాలా, వీలైతే విమానాల్లో తిరగాల, మంచి ఇల్లు ఉండాలా, బాగా డబ్బు ఉండాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ మన యొక్క గోల్స్ ని అచీవ్ చేసుకునే దానికి మనం ప్రాపర్ ఫౌండేషన్ వేస్తున్నామా లేదా అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి కదా. మన గోల్స్ పెద్ద పెద్దవి పెట్టుకొని దానికి తగ్గ ఫౌండేషన్ వేసుకోకపోతే గోల్స్ మనం అచీవ్ చేయలేము. ఒకసారి నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక ఆటో ఎక్కాను. ఆ ఆటో డ్రైవ్ చేసేటువంటి పిల్లవాడు చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా బాగున్నాడు అనమాట. నేను ఊరికే జస్ట్ మనం ఎక్కడన్నా కలిసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రచారానికి ఉపయోగపడుతుందని, బాబు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాను. మా ఫాదర్ ఒక గెస్టెడ్ ఆఫీసర్, అది ఇది అట్లా చెప్తా వచ్చాడు అనమాట. మరి నువ్వేంటి ఆటో తోలుకుంటున్నావు అన్నాను నేను. అంటే ఆ పిల్లవాడు ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఏమన్నాడంటే, గురుగారు నేను సత్యంలో జీవించకుండా స్వప్నంలో జీవించానండి, అందువల్ల నా జీవితం ఇట్లా అయిపోయింది అన్నాడు. ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయను ఆయన అన్నాను. పగటి కళ్ళు అంటూ జీవితం గడిపేశానండి, అందువల్ల నా జీవితం ఇట్లా అయింది అన్నాడు. మనం ఏంటి అంటే, ఎంత ఈ యొక్క వయసులో డీవియేషన్ అనేది ఉంటుంది అంటే, మనం చాలా తొందరగా దూరదృష్టి ఆలోచించకుండా సడన్ గా నిర్ణయాలు తీసుకొని మన యొక్క గోల్స్ కి, గమ్యానికి పక్కద్రోవ పట్టుకొని వెళ్ళిపోయేటువంటి మెంటాలిటీ ఈ టీనేజ్ అనమాట. అందుకనే ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి విద్య నేర్పించేటప్పుడు ఆయన ఒక చెట్టు మీద ఒక పక్షి బొమ్మను పెట్టి ఆయన ఏమంటాడంటే, దుర్యోధనుడిని పిలిచి అడుగుతాడు, ఆ కనుగుడ్డులో కొట్టాల బాణాన్ని నీకేం కనిపిస్తుంది అంటాడు. దుర్యోధనుడు అంటాడు, నాకు వెనకాల చెట్లు కనిపిస్తున్నాయి, సెలయర్లు పారుతూ ఉన్నాయి, మంచి సీనరీ పనోరామిక్ గా ఉంది, అది ఇది అని అంటాడు. నువ్వు పనికిరావు, పక్కకు రా, వెళ్ళి విద్య అంటాడు. అర్జునుడిని పిలుస్తాడు, నీకేం కనిపిస్తుంది అంటాడు. నాకు ఆ పక్షి యొక్క కనుగుడ్డు తప్పిస్తే నాకు ఇంకేం కనిపించట్లేదు అంటాడు. మీరు కూడా మీ గోల్స్ అచీవ్ కావడానికి ఏదైతే ఇంజనీర్ అవ్వాలనుకున్నారో, డాక్టర్ అవ్వాలనుకున్నారో, లేకపోతే నేను ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నారో, ఏదైతే మీ మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారో దాన్ని అచీవ్ అయ్యేంత వరకు అర్జునుడు ఏ రకంగా చెప్పాడో, నాకు ఆ కనుగుడ్డు తప్పిస్తే ఇంకేం కనిపించట్లేదు అని, అదే మీకు కనిపించినప్పుడు మీ యొక్క జీవితం బంగారు జీవితం అవుతుంది అనమాట. ఈ విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యలో ఏంటి అనుభవించడానికి వేరే స్టేజ్, అది గృహస్థ అన్నారు.
ఈ బ్రహ్మచర్య వయసులో ఏంటి అంటే మన యొక్క ఎడ్యుకేషన్, మన యొక్క టార్గెట్స్, దాన్ని ఎట్లా రీచ్ అవ్వాలా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అది నువ్వు రీచ్ అయిన తర్వాత అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, తర్వాత ఫ్యామిలీ లైఫ్, ఎంజాయ్మెంట్, భార్యాభర్తలుగా తిరగచ్చు, లేకపోతే ప్రతిదీ కూడా చేయొచ్చు అప్పుడు. కానీ ఆ కలల స్వప్నాన్ని నెరవేర్చుకునే దానికి మీకు ఫౌండేషన్ లేకపోతే అది కలగానే మిగిలిపోతుంది, కానీ అది నిజంగా మీరు అనుభవించేదానికి అర్హతను మీరు కోల్పోతారు అనమాట. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ పిల్లవాడు అన్నాడు, నేను చదువుకునే టైంలో నేను కళ్ళలు కట్టు గడిపేశాను. ఈరోజు ఏంటి అంటే మనకు ఈ వయసులో ఏంటి అంటే ఏదైనా మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ముఖ్యంగా ఇండియన్స్ కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది సినిమా అన్నమాట. నిజ జీవితానికి సినిమాకు వ్యత్యాసం తెలియకుండా జీవితాలు మనం గడిపేస్తాం. దాంట్లో ఏదో చూపిస్తాడు, రిక్షావాడు ఉన్నటువంటి కోటీశ్వరుడు అయిపోయాడు, వీడు కూడా వాడైనప్పుడు నేను ఎందుకు కాకూడదు అని చెప్పి పుస్తకం పక్కన పెట్టేసి అనంట కళ్ళకంటా ఉంటాడు, నేను కూడా ఏదో ఒక రోజు పెద్ద కోటీశ్వరుని అయిపోతాను. ఇప్పుడు సినిమాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. వాస్తవానికి దూరంగా ప్రాక్టికాలిటీ ఉండదు. ఉన్నటువంటి వాడిని పెద్ద విమానాల్లో చూపించేస్తారు, వాడు 100 మందిని కొట్టేస్తాడు, వాడు అక్కడ 100 మందిని కొట్టేస్తే వాడికి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు ఇస్తారనమాట. ఇక్కడ నువ్వు అది చూసేసి వచ్చి ఒకరిని కొట్టినా కానీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. సో ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్, కాలక్షేపం. దాన్ని మన నిజ జీవితంతో పోల్చుకునే దానికి లేదన్నమాట. ఒకసారి ఒకడు ఈ పగట కళ్ళకు అనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పెరుగు అమ్ముకునేవాడు ఉన్నాడు. వాడు పెరుగు అమ్ముకుంటూ పోతూ ఎండగా ఉంది, కొంచెం సేపు మధ్యాహ్నం చెట్టు కింద కొంచెం రెస్ట్ తీసుకొని అమ్ముకోవచ్చులే అని చెప్పి కుండ పక్కన పెట్టుకొని పండుకున్నాడంట. ఊరికినే పండుకోవడం దేనికి ఒక కలగంటే బాగుంటుంది అని చెప్పి కలగన్నాడు. ఏంటి ఆ కళ అంటే, వీడు పెరుగు అమ్ముతూ ఉంటే అందరూ వీడి దగ్గరికి బాగా వచ్చేస్తున్నారంట. అరే నీ పెరుగు అమృతం లాగుందిరా ఆయన, ఎంత లీటర్ అంటే 50 రూపాయలు, 50 అంటే 100 తీసుకో అని 200 తీసుకొని ఇచ్చేస్తున్నారంట అందరూ. చాలా డబ్బులు వచ్చేసాయంట. ఆయన ఆ డబ్బుతో ఒక ఆవు కొన్నాడు. మామూలుగా ఆవులు 4-5 లీటర్లు ఇస్తాయి, వీడి కొన్న ఆవు 30 లీటర్లు ఇస్తుందంట. ఆ పాల కోసం కూడా చాలా మంది ఎగబడుతున్నారంట. అందరూ వచ్చేసి పెద్ద క్యూ అంటే వాడు ఇంటి ముందు. ఆ డబ్బులతోటి వాడు ఏంటి అంటే ఒక పెద్ద డైరీ ఫామ్ పెట్టాడు, డ్రీమ్ డైరీ ఫామ్, కళా డైరీ ఫామ్ అని చెప్పి. ఆ డైరీ ఫామ్ లో కూడా వాడికి డబ్బులు ఎంత వచ్చాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుల్లో ఉందని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. వీడి దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళకి రెట్టింపులో రిటర్న్స్ వచ్చేసి వీడికి ఎక్కువగా డబ్బులు ఇస్తే వీడు వరల్డ్ బ్యాంక్ అప్పించాడంట. ఆ స్టేజ్ లో వాడు కూర్చొని ఉంటే ఎవడో పని చేసేవాడు సరిగ్గా పని చేయలేదంట. వీడి కోపం వచ్చేసి ఎడం కాలుతో వాడిని కొట్టాడంట. ఫాస్ట్ అని శబ్దం వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి వాడు కాళ్ళ దగ్గర పెట్టుకున్న కొండ కాస్త పగిలిపోయింది. మనం కూడా సంవత్సరం అంతా ఇట్లా పగటకెళ్ళకంటూ ఉంటే ఎగ్జామినేషన్ కొండ పగిలిపోద్ది అనమాట పట్ట అని చెప్పి. అప్పుడు లాస్ట్ ఏంటి అంటే రియలైజ్ అయితే పగటకల్లో సంవత్సరం అంతా అయిపోయింది, ఎగ్జామ్ కాస్త పట్ట అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మార్చి సెప్టెంబరు అట్లా కాకుండా మనం వాస్తవంలో జీవించడానికి ప్రయత్నించాలా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనందరం కూడా ప్రతి ఒక్క వ్యక్తి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందాక నేను చెప్పాను, అర్జునుడికి ఆ కనుగుడ్డు మాత్రమే కనిపించింది అని చెప్పి. నేను కూడా మీ స్టేజ్ నుంచే వచ్చాను కదా. నేను కూడా ఒకప్పుడు మంచి స్పోర్ట్స్ మ్యాన్, స్టేట్ కి జోన్స్ లెవెల్లో కూడా ఆడాను అనమాట. హాకీ, క్రికెట్ కానీ సర్టిఫికేట్లు కూడా చాలా ఉన్నాయి నాకు. కానీ ప్రాక్టికల్ గా ఉండే ప్రాబ్లం చెప్తాను. పుస్తకం ఎత్తుకున్నప్పుడు ఆటలు గుర్తొచ్చాయి. అరే రేపు టోర్నమెంట్ ఉంది, ఏం చేస్తాము, ఏంటి అది ఇది అని చెప్పి. మళ్ళీ ఆటలాడేటప్పుడు మళ్ళీ టెన్షన్, తొందరగా వెళ్ళిపోయి చదువుకోవాలా, మళ్ళీ ఎగ్జామ్ లేకపోతే ఆ ఆలోచన వచ్చేసేది. అప్పుడు ఇక్కడ టక్ అవుట్. సో మైండ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ. దీనికోసం ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ కోసం కొంచెం కాబట్టి కొంచెమైనా కానీ స్పిరిచువాలిటీ అనేటువంటిది ఉండాలి. ఆ స్పిరిచువాలిటీ ఎందుకు అంటే ఏకాగ్రత కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నన్ను వదిలిపెడితే దగ్గర ఒక 500 కథలు చెప్పగలను అన్నమాట. పుస్తకం చూడకుండా అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోగలను. అది లోపల ఉన్నాయన్నమాట. దానికి కారణం ఏంటి అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత నాలో ఎట్లా వచ్చింది అంటే కొంచెం లైఫ్ లో ఆ యొక్క మనసును నిలకడగా ఉంచుకునేటువంటిది ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ యొక్క ఏకాగ్రత అన్నటువంటిది వచ్చిందన్నమాట. సో అందుకని మనం ఏం పని చేసేటప్పుడు దాని మీదే ఉండాలా అంటే ఆ డీవియేషన్స్, మనం ఏంటి అంటే రకరకాల యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతుంది అంటే చదువుకునేటప్పుడు ఏకాగ్రత మనకు ఉండదు. ఏకాగ్రత లేకపోతే ఎన్నిసార్లు జరిగినా కానీ అది బుర్రలోకి వెళ్ళదు.
దానివల్ల ఏమవుతుంది, మనలో ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అందుకోసం ఏమంటారు అంటే ఈ విద్యార్థి దశలో ఏంటి అంటే అనవసరమైనటువంటి అలిగేషన్స్ పెట్టుకోకూడదు. మనము అవి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనల్ని డివియేట్ చేస్తుంది, మన గోల్ ని రీచ్ అవడానికి మనల్ని డివియేట్ చేస్తుంది. అందుకని చెప్పి మనం ఏంటి అంటే ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే కేవలం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, దానివల్ల భవిష్యత్తులో నా ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇది ఆలోచించాలి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనం ఒక కమ్యూనిటీలో నివసించేటప్పుడు 3 రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ ని పాటించాలా అంటారు. 3లో ఉత్తమమైనది మీరే డిసైడ్ చేయండి. ఒకటేంటి అంటే విన్ లూజ్ టెక్నిక్, నేను గెలవాలా ఎదుటోడు ఓడిపోవాలా. ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటే ఎవడు గెలిచేవాడు ఉండడు. నేను గెలవాలా ఎదుటోడు ఓడిపోవాలి. అందరూ అట్లా అనుకున్నారనుకోండి ఎవడు గెలవడు. 3 దొంగలు ఊరంతా దోచుకున్నారని ఆయనకి వెళ్ళారంట. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే నిజాయితీగా పంచుకోవాలా. చేసిన పని ఏంటి దొంగతనం, పంచుకునే దగ్గరికి వచ్చేసరికి నిజాయితీ వచ్చింది. సో ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ అన్ని బోర్డు మేకింగ్ అంటే అదే. సో ఒకడన్నాడు మన సంచులు నిండాయి, పట్టణానికి వెళ్ళి భోజనం తీసుకొస్తే కడుపులు ఖాళీ అయిపోయి తినేసి పంచుకుందాం అన్నారు. ఒకరిని పట్టణానికి పంపించారు. వాడు భోజనం తీసుకొని వచ్చే లోపల వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే అరే వాడిని చంపేస్తే వాడి వాటా కూడా మనమే పంచుకోవచ్చు కదా అని. అరే మంచి ఆలోచన అని చెప్పి వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండ చాటును దాపుకొని నెత్తిన ఒక బండ వేస్తాడు. వాడు అది పుయ్య ఉంటూ చచ్చిపోయినాడు ఎక్కడ చచ్చిపోయాడు, వాడు తెచ్చిన ఆహారం తినేసి పంచుకుందామని వీళ్ళిద్దరు ఆ భోజనం తినడం మొదలు పెట్టారు. వీళ్ళిద్దరికన్నా వాడు తెలియగలడు, తెచ్చిన భోజనంలో విషం కలిపి తెచ్చేస్తాడు అనమాట. ఆ విషాహారం తిని వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు అనుభవించడానికి? ఎవరు లేదు కదా. అట్లాగే మనం కూడా ఏంటి అంటే అసూయ ద్వేషంతో యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే ఏంటి అంటే విన్ విన్ టెక్నిక్, వాడు గెలవాలా నేను గెలవాలా అనేటువంటి భావన ఉంటే ఒకడిని ఒకడు నష్టపరుచుకోకూడదు అన్నటువంటి మెంటాలిటీ ఉంటుంది వ్యక్తుల్లో. నేనే గెలవాలి ఎదుటోటి ఓడిపోవాలి అంటే అందరూ అనుకున్నప్పుడు గెలిచేవాడు ఎవడో ఉండడు అనమాట. సో ముఖ్యంగా ఏంటి అంటే విద్యార్థుల్లో కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఐకమత్య భావన ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి, ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఈవెన్ అది విద్యలో అయి ఉండొచ్చు, దేంట్లోనూ అయి ఉండొచ్చు. ఒక రియల్ ఫ్రెండ్షిప్ కూడా ఉండాలి. ఫ్రెండ్షిప్ ఏంటి అంటే ఒకరి వెల్ విషర్ లాగా. సో ఆ రకమైనటువంటి ఇది ఉండాలి. తర్వాత ఈ యొక్క సొసైటీలో ముఖ్యంగా ఏంటి అంటే ఈరోజు నేను చెప్తున్నాను, ఈ యొక్క గురునానక్ అని చెప్పి సిక్కుల గురువు ఉంటాడు అనమాట. నీడ్ ఆఫ్ ద అవర్. ఆయన ఒకరోజు ఒక గ్రామానికి వెళ్తాడు ప్రచారానికి, మంచి బోధనలు చేద్దాం. ఆ ఊర్లో అందరు మంచివాళ్ళు అనమాట. అందరు మంచివాళ్ళైతే ఆయన ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత ఈ ఊరు సర్వనాశనం అయిపోవాలని చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. ఇంకో ఊరికి వెళ్తాడు, అక్కడ అందరూ చెడ్డవాళ్ళు అనమాట. ఈ ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. శిష్యులకి ఏం అర్థం కాదు. మంచోళ్ళు ఊరేమో చెడిపోవాలన్నాడు, చెడ్డోళ్ళు ఉండే ఊరేమో బాగుపడాలని గురువు గారు ఆశీర్వచనం చేశారు. దీని వెనకాల పరమార్థం ఏంటి అని చెప్పి వాళ్ళు రాత్రి వెళ్ళి గురువు గారిని అడుగుతారు. అప్పుడు గురువు గారు చెప్తారు, మంచోళ్ళు ఉన్న ఊరు చెడిపోవాలని ఎందుకన్నానంటే ఆ చెడిపోతే ఊరు మంచి వాళ్ళందరూ తలా ఒక దిక్కుకి వెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంపొందిస్తారు. అందుకని మంచి వాళ్ళు ఉన్నటువంటి ఊరు చెడిపోవాలని కోరుకున్నాను. ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే మంచిని సమాజంలో పెంచగలిగినటువంటి వ్యక్తులు కావాలా. టెక్నాలజీ అన్నీ ఉన్నాయి, పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ వ్యక్తుల్లో రోజు రోజుకి మీరు చూడండి, ఆత్మహత్యల రేటు పెరిగిపోతుంది, హత్యల రేటు పెరిగిపోతుంది, అత్యాచారాల రేటు పెరిగిపోతుంది. అంటే ఇవన్నీ పెరుగుతున్నాయంటే కారణం ఏంటి? దుఃఖాలు పెరిగిపోతూ ఉన్నాయి. మనిషి సంతృప్తిగా లేడు. ఆ సంతృప్తిగా లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే వ్యక్తుల్లో వ్యక్తిత్వం లేదనమాట. సో అందువల్ల జరుగుతుంది. మరి చెడ్డవాళ్ళు ఉన్నటువంటి ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలన్నారు ఏంటి గురువు గారు అంటాడు శిష్యుడు. అప్పుడు చెప్తాడు, చెడ్డవాళ్ళు ఉన్న ఊరు కూడా చెడిపోతే వాళ్ళు కూడా తలా ఒక దిక్కుకి వెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు, వాళ్ళ నీడ కూడా వేరే దగ్గర పడకుండా ఉండాలని చెప్పి చెడ్డోళ్ళు ఉన్నోళ్ళు బాగా అభివృద్ధి చెందితే వాడు అక్కడే ఉంటాడని చెప్పి అది అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఆశీర్వచనం చేశాను అంట. సో ఈరోజు సొసైటీకి కావాల్సింది ఏంటి అంటే మంచిని పెంపొందించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం తయారు చేయాలి. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు,
ఒక గదిలో 20 కుక్కల్ని పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అవి కాట్లాడుకుంటాయి కుక్కలు. అదే రకంగా మృగత్వం రాక్షసత్వం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో శాంతి ఉండదు, ప్రేమ ఉండదు. ప్రేమ అనేది ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. ఒక తల్లి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తుందంట, 3 వ్యక్తులు కూర్చొని ఉంటారు ఇంటి ముందు. ఆ 3 వ్యక్తులు ఎవరైనా అడుగుతుంది. ఒక ఆయన చెప్తాడు నేను ప్రేమ స్వరూపం అంటాడు, ఇంకొక ఆయన నేను సంపద స్వరూపం అంటాడు, ఇంకొక ఆయన నేను విజయ స్వరూపం అంటాడు. ఆమె అంటుంది మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతానంటుంది. అప్పుడు వాళ్ళు అంటారు అమ్మ ఇంటి యజమాని లేదు కదా, యజమాని వచ్చినప్పుడు పిలవండి వస్తాము అంటాడు. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత మన ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఒక ఆయన సంపద స్వరూపం, ఒక ఆయన ప్రేమ స్వరూపం, ఒక ఆయన విజయ స్వరూపం. ఎవరిని ఇంటిలోకి పిలవమంటారు అని అడుగుతున్నాను. ఆయన మంట అయిపోయి కొంచెం ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అంటాడు. ఆమె అంటుంది సంపదని విజయం లేకపోతే ఎట్టుంది, విజయ స్వరూపాన్ని పిలుస్తాను అంటుంది. వాళ్ళకు కుమార్తె ఉంటుంది. తల్లిదండ్రులారా, సంపద విజయం అంటే ఉపయోగం లేదు, ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్థకం. నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని చెప్పి చెప్తున్నాను. అప్పుడు ఆమె ఈ ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అంటే ఆయన లేచి వస్తూ ఉంటే ఈ సంపద స్వరూపం విజయ స్వరూపం వాళ్ళు కూడా లేచి వెనకాల వస్తారనమాట. అప్పుడు ఆమె అంటుంది మిమ్మల్ని నేను పిలవలేదు, నేను ప్రేమ స్వరూపాన్ని మాత్రమే పిలిచాను అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ విజయము సంపద మేము ఉంటాము, ప్రేమ నుంచి విడదీయలేరు మమ్మల్ని అని చెప్పి చెప్తారు. సో ఆ ప్రేమ తత్వం అంటే ఒకరికొకరు ఏమీ ఆశించకుండా సర్వీస్ యాటిట్యూడ్ తో ఉండేదాన్ని ప్రేమ స్వరూపం అంటారు. ఇప్పుడు మనం అనుకునే ప్రేమ కాదు. నిన్న కూడా నేను ఎక్కడో న్యూస్ లో చూస్తూ ఉన్నాను, ఎక్కడో తెలంగాణలో ఎవరో తను ప్రేమించలేదని చెప్పి 12 ముక్కలుగా చేసేదో చేస్తాడంట. అది రాక్షసత్వం, అది ప్రేమ కాదు, నాన్సెన్స్. మనం రేపు పెద్ద అవుతాం, మనకు కూడా పెళ్లి అవుతుంది, మనకు కూడా కూతురు పుడుతుంది. ఆ కూతురు పరిస్థితి ఎవడన్నా చేస్తే ఎంత హృదయం రోధిస్తుంది, ఎంత అల్లాడిపోతుంది చెప్పండి. మిగిలిన వాళ్ళ బిడ్డలు కూడా అదే కాదని మనం అర్థం చేసుకోవాలి కదా. సో అందువల్ల ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనిషి వెళ్ళాలన్నమాట. అసలు నిజంగా ప్రేమ ఉంటే ఎవడు అటువంటి పైశాచికమైనటువంటి పనులు చేయదన్నమాట. అంటే మనకు ప్రేమ అంటే కూడా అర్థం తెలియని దానివల్ల ఇటువంటి అకృత్యాలు సొసైటీలో జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల ముఖ్యంగా మొట్టమొదటి ఏంటి అంటే విద్యార్థి దశలో వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే దానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో మీకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక కథను నేను వివరించి ముగిస్తాను. ఒకసారి మహాభారతంలో ధర్మరాజును కలవడానికి భీమసేనుడు వెళ్తాడు అనమాట. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట కూర్చుంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటే భీముడు ఆపుతాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు భీముడు అంటాడు భుజబల సంబంధమైన అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. వాడు మళ్ళీ 10 నిమిషాల తర్వాత వస్తాడు. ఏంటి ఇప్పుడు మళ్ళా వచ్చామంటే ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటాడు. అంటే అర్థం ఏంటి అంటాడు. ఇప్పుడు పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చామంటే ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుంది అంటే అర్థం ఏంటి అంటాడు. అరే ఏనుగు దూరెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి అంటే మరి దానికి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చామంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశారు అంటాడు. ఏంటది అంటే గోవు దూడను చంపి తినేస్తూ ఉంది అంటాడు. గోవు సాధు జంతువు, అది దూడను చంపి తినడం ఏంటి అంటాడు. మరి అదే జరుగుతుంది, ఏంటది అంటాడు. నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాల్లో వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చామంటే ఇంకా విచిత్రమని చూశానండి. ఏంటది అంటే కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి ఒక బండ దొర్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడిగిపోయింది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు భీముడు అంటాడు ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి, నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 మొక్కలైపోతుంది, నేను ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి, ప్రశ్నలన్నీ కూడా పోయి ఇక్కడి నుంచి తరుముకుంటాడు. వాడు వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వస్తాడు. భీమసేనుడు చూసి ఏంటి భీమసేన ఇంట్లో వచ్చాం.
మీతో ఏదో చర్చించడానికి వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని చెప్పి బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్పాడు. వాడిని బట్టి బంధించావా అంటాడు. ఎందుకు బంధించాలంటాడు. వాడు ఎవడో కాదు, మన తర్వాత కలియుగం రాబోతుంది, వాడు కలిపురుషుడు, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు అని. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అంటాడు. మనిషిగా ఉన్నాడు అంటాడు. కురూపిలాగా ఉన్నాడు అంటాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వను ఆయన అంటాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది ఉబ్బిపోయి ఉంటుంది. పిల్లోడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేయమని. ఓపెన్ చేస్తే గాలి 4 బల్బులు ఉంటాయి. కలియుగంలో ప్యాకింగ్ ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఎవరు అంటాడు. మరి వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి? కంచె చేను వేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో, చట్టాన్ని ఎవరైతే రక్షించాలో వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. ఈరోజు మీరు చూడండి, ఏ డిపార్ట్మెంట్ అయినా లంచం తీసుకోకుండా గడిపే డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందని చెప్పండి. ప్రతి డిపార్ట్మెంట్ కరోనా వచ్చినప్పుడు డాక్టర్స్ చెడ్డోళ్ళు వాళ్ళు డబ్బులు తెచ్చి తీసుకున్నారు. వాళ్ళకి అవకాశం అప్పుడు వచ్చింది, అందుకని రెచ్చిపోయారు వాళ్ళు. పోలీసు వాళ్ళు ఏమైనా గమ్ముకున్నారా? లేకపోతే లాయర్లు ఏమైనా గమ్ముకున్నారా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా గమ్ముకుందా? కంచె చేనును వేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళే అధర్మ పనులు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? దేశం వెనకబడిపోతుంది. మీకు విషయం తెలుసా? నేను ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వెళ్తూ ఉంటాను. ప్రతి దేశానికి కూడా వెన్నెముక ఎవరయ్యా అంటే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి యువశక్తే ప్రతి దేశం నడవడానికి వెన్నెముకగా నిలబడి ఉందన్నమాట. ప్రతి దేశానికి. మీరు ఇండియన్ స్టాటిస్టిక్స్ లో తీసుకుంటే యువశక్తిని మనం ఎంత కోల్పోతూ ఉన్నామో అంటే 50% యువశక్తి భారతదేశంలో నిర్వీర్యం అయిపోతుంది, సరైన అవకాశాలు లేక, సరైన మార్గదర్శకం లేకుండా. ఒక 50% లోనే కొంత శాతం ప్రపంచం అంతా వెళ్ళి అన్ని దేశాల్లో నిలబడడానికి భారత యువశక్తి నిలబడుతుంది అంటే ఆ 50% కూడా మనం మిగిల్చుకోగలిగితే, వాళ్ళని మనతో రీటైన్ చేసుకొని వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ని మనం ఉపయోగించుకోగలిగితే భారతదేశం ఖచ్చితంగా విశ్వగురువుగా నిలబడుతుంది అనమాట. మరి దానికి కారణం ఏంటి అంటే సహజ సంపదలు సంతృష్టిగా ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే భారతదేశం. మరి ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదల్ని మనం మిస్యూజ్ చేస్తూ ఉన్నాం. ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనం ఉగ్రవాదులను ఎవరిని అంటాం చెప్పండి? దేశాన్ని బలహీనపరిచేవాడిని ఉగ్రవాదులు అంటాం. మనం దేశం లోపల కూర్చుకొని అధికారం చేతులు పెట్టుకొని దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతి నిమిషం లంచాల కోసం, డబ్బు కోసం మనం పనిచేస్తున్నాము అంటే మనం కూడా ఉగ్రవాదులమే, లోపల ఉండే ఉగ్రవాదులమే. సో కంచె చేరును వేసింది అంటే ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో, చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళే అధర్మ పనులు అవుతారు. రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండల్లో నీరు తీసుకొని పెద్ద కుండలో పోస్తే ఎడితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటే అప్పుడు విచారవదనంతో ధర్మరాజు చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. దానికి అర్థం అది అంటే ఈరోజు నేను ఓల్డేజ్ హోమ్లో ఇక్కడికంతా వెళ్తాను ప్రచారానికి. అక్కడ వృద్ధులందరూ కూడా ఏడుస్తారు అనమాట. కష్టపడి జీవితం అంతా ఆస్తులు సంపాదించాం, పిల్లలకి అన్ని అప్పగించాం, కానీ మాకు ఒక ముద్ద భోజనం పెట్టడానికి వాళ్ళకి ఎక్కలేక మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పడేశారు. ఇక్కడ ప్రేమ లేదు, ఇంట్లో ఉంటే చాలు స్వామి, మాకు పెట్టకపోయినా పర్లేదు, వాడు అమ్మ తిన్నావా అని ఒక మాట అడిగితే ఆ ప్రేమ చాలు, మా కడుపు నిండిపోతుంది, కానీ మమ్మల్ని ఇక్కడ చాలా నీచగా చూస్తారని చెప్పి ఆ తల్లిదండ్రులు ఏడుస్తారు ఓల్డేజ్ హోమ్లోకి నేను ప్రచారానికి వెళ్ళాను. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు. నేను ఒకసారి ఒక 7 సంవత్సరాల కిందట ఈ యొక్క డ్రగ్ ఎడిక్ట్స్ వీళ్ళందరూ ఎక్కువైపోతున్నారని చెప్పి రాష్ట్రం అంతా కూడా యువత కోసం ఒక ప్రోగ్రామ్ ఒకటి చేశారనమాట. సే నో టు బ్యాడ్ హ్యాబిట్, సేవ్ ద యూత్ అని చెప్పి ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ఒక 5,000 మంది 10,000 మంది యూత్ ని గ్యాదర్ చేసి వాళ్ళందరికీ మంచి ఇట్లాంటి కథలు అవి చెప్పి మంచి మార్గంలో నడవమని చెప్పి, ఈ వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పి వాళ్ళకి చెప్తూ ఈ కథ చెప్పి మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారా అంటే ఆర్లగడ్డలో ఒక పిల్లవాడు మా తల్లిదండ్రులు మాకు ఆదర్శంగా లేరు కదా, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. నేను అన్నా, నువ్వు చారిటీ బిగిన్స్ అట్ హోమ్, నీ దగ్గర నుంచి మొదలుపెట్టు, నువ్వు ఆదర్శంగా తయారవు, అయినా ఎందుకు చూసుకోవాలనేది ఒక లాజిక్ చెప్తాను. చిన్నప్పుడు నీకు స్నానం ఏమో చేయించారని అడిగాను. అమ్మ అన్నాడు.
మరి బట్టలు ఎవరు వేశారు? అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారు? అమ్మ అన్నాడు. మరి నువ్వు చేసుకోవచ్చు కదా, అమ్మ దగ్గర ఎందుకు చేపించుకున్నావు అన్నాడు. అదేంటి స్వామి, చిన్నప్పుడు చేసుకోలేం కదా అన్నాడు. చేసుకోలేనప్పుడు చాకరీ చేపించుకున్నావు. వాళ్ళు చేసుకోలేదు, వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు. వాళ్ళు చేసుకోలేనప్పుడు వాళ్ళని గీతిలోకి తరిమేస్తున్నాం. న్యాయం రాదన్నా అన్న అంటే పిల్లలు నీళ్ళు తిరిగి లేదు గురువు గారు, నేను కూడా మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను. తల్లిదండ్రులు ఇంకోటి ఏంటంటే ఏదైనా మంచి చెప్తే మన వాళ్ళు అనుకుంటారంటే మా నాయన ఎట్లా వాళ్ళకి తినేస్తా ఉన్నాడు. పక్కింటి ఆయన చెప్పట్లేదే మనకు మంచి గురించి, ఎదురింటి ఆయన చెప్పట్లేదే, ఎందుకు మన తల్లిదండ్రులే చెప్తున్నారు, మన ఉపాధ్యాయులే మనకు మంచి గురించి ఎందుకు చెప్తున్నారు? కారణం ఏంటి అంటే వాళ్ళు మాత్రమే మన మీద ప్రేమ కలిగి ఉన్నారు, అందుకని వాళ్ళు మనకు మంచి చెప్తున్నారు. మిగిలిన వాళ్ళకి మనం ఎట్టపోయినా లెక్కలేదు, వీళ్ళకే మన భవిష్యత్తు బాగుండాలా అని వీళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఎక్కువ ఉంటే అంత కఠినంగా ఉంటుంది. అది ఆ కఠినత్వం వెనకాల ప్రేమ ఉంది అని ఏ పిల్లవాడు గుర్తిస్తాడో వాడి యొక్క భవిష్యత్తు బంగారుగా ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తికి ఎవరో చెప్తారంట, చిటారు కొమ్మన చెట్టు పండ్లు చాలా రుచిగా ఉంటాయని చెప్పి ఒకటి దాన్ని చిటారు కొమ్మ ఎక్కి పండు పోయిపోతుంటే అది పెలుసుగా ఉండి విరిగిపోయి పడిపోతూ ఒక కొమ్మను పట్టుకుంటాడు. అట్లా ఊగులాడుతూ ఉంటాడు. అప్పుడు కాపాడండి కాపాడండి అని చెప్పి అందరిని పిలుస్తాడు అనమాట. ఊరోళ్ళందరూ వచ్చి మరి ఇంటి దిగండ్రా ఆడ దిగండ్రా అని ఐడియాస్ ఇస్తూ ఉంటారు. కానీ ఒక సాధు వస్తాడు అనమాట. వచ్చి వాడు అట్లా వేలాడుతూ ఉంటే ఒక రాయి తీసుకొని పట్టం కొడతాడు. వాడు కొడితే వాడికి ఎక్కడ కోపం వచ్చేసి, నేను ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నన్ను కొడతావా, దిగిన తర్వాత చూడు ఏం చేస్తానో నిన్ను అంటాడు. ఇంకొంచెం పెద్ద రాయి తీసుకొని మళ్ళీ గట్టి కొడతాడు. చూడు దిగానంటే నీ కథ అయిపోయింది అంటాడు. ఆ సాధువు లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసుకుని గాటే కొట్టగానే వాడికి ఎక్కడ లేని కోపం వచ్చి ఎగిరి ఒక కొమ్మను పట్టుకొని బరబరా జారుకుంటూ కిందకి దిగేసి వచ్చేస్తాడు. ఈ సాధువు కూల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. చూడు నేను నిస్సహాయ స్థితిలో ఉంటే రాళ్ళతో కొడతావు, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చెప్పి వెనకాల పరిగిస్తా ఉంటే ఒక పెద్ద మనిషి ఆపుతాడు. ఏంట్రా అంటాడు. చూడండి నేను చెట్టు కట్ట ఏలాడుతూ ఉంటే రాళ్ళతో కొట్టాడు పెద్ద మనిషి, ఏం చేయాలి నేను అంటాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు, ఒరే మేము ఇన్ని సలహాలు ఇచ్చినా మేము ఎవ్వరూ నిన్ను దించలేకపోయాము. ఆయన రాళ్ళ దెబ్బలు కొంచెం గట్టిగా నీకు తగిలినా కానీ ఆ దెబ్బలే నిన్ను పైనుంచి కింద పడకుండా కాపాడాయి, నిన్ను కిందకి దించాయి. అటువంటి వ్యక్తి నువ్వు ఏదో దండిస్తానని పోతున్నావు, బుద్ధి తెచ్చుకో, ఆయనకి థ్యాంక్స్ చెప్పు అంటాడు. అట్లాగే మన పెద్దలు మన టీచర్లు మన భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు కఠినంగా చెప్పేటువంటి మాటలు ఆ రాళ్ళ దెబ్బల్లాగా ఉంటాయి. కానీ భవిష్యత్తులో పెద్ద అపాయం నుంచి మనల్ని కాపాడడానికి అవే మనకు ఉపయోగపడతాయి అన్న సత్యాన్ని మనం గుర్తించాల. అప్పుడు మన జీవితం బాగుంటుంది అన్నమాట. తర్వాత ఒక తండ్రి 5 పిల్లల్ని పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. సో గొప్ప దగ్గర పిల్లల్ని అడుగుతాడు, ఏంటంటే మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవచ్చు కదా అంటే శాదస్తం స్వామి వాళ్ళకి అంటారు. శాదస్తం కాదు, వాళ్ళు మనకు మంచి చెప్తారు. మనం చిన్నప్పుడు మీకు అందరికీ తెలుసో తెలీదో మొట్టమొదటి చైతన్యం మనకు వచ్చేది ఏంటి అంటే అన్నమయ్య చైతన్యం. అన్నమయ్య అంటే చేతికి ఏం దొరికినా కానీ చిన్న పిల్లవాడికి వాడు ఏం చేస్తాడు, నోట్లో పెట్టుకుంటాడు. అంటే ప్రతిదీ అన్నంగా భావిస్తాడు. మొట్టమొదటి చైతన్యం జీవుడికి వచ్చేదని అన్నమయ్య చైతన్యం అంటాడు. మన తల్లి మనల్ని కాసుకొని కూర్చొని మనం విసర్జించిన పదార్థాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే దాన్ని కూడా తీసుకొని తినేస్తాం. మనం కంటికి రెప్పలాగా రాత్రి పగలు ఆమె కాచుకొని కూర్చొని మనల్ని పెంచింది. అప్పుడు మనం ఎన్నోసార్లు మాటలేదు తల్లిదండ్రులు చెప్పింది. అప్పుడు వాళ్ళు చాదస్తాం అని చెప్పి మనల్ని వదిలేస్తుంటే ఇంత ప్రయోజనం అయ్యేవాళ్ళం కదా. వాళ్ళు అవన్నీ భరించారు కదా. మనం కూడా అవన్నీ గుర్తుపెట్టుకొని ఆ రుణాన్ని తీర్చుకోవాలి కదా, తల్లిదండ్రుల రుణాన్ని. సో అందుకని మనం ఏంటి అంటే వాళ్ళని మనకు జన్మించారు, మనకు ఈ స్థితికి రావడానికి వాళ్ళు ఉద్యోగం చేసి ఇంట్లో కష్టపడి పనులు చేసి అది చేసి చేసి ఒక ఫారిన్ కంట్రీలో ఒక పిల్లోడు ఉన్నాడంట. వాడు ఇంట్లో ఏదో పని చెప్తే అమ్మతోటి, అమ్మ నేను ఈ పని చేసిన దానికి $10 అన్నాడంట. మరుసటి రోజు వాళ్ళ అమ్మ వాడికి పెద్ద లిస్ట్ ఇచ్చిందంట, నువ్వు నాకు పే చేయాల్సిన బిల్లు అని. ఏంటి అంటే వాడికి వంట వండిన దానికి $ఇన్ని, బట్టలు దానికి $ఇన్ని అన్ని లిస్ట్ వేసి, రే నువ్వు నాకు ఇది పే చేయాలి. ఒక్క పని చెప్తే నువ్వు $ఇన్ని నాకు ఇవ్వాలన్నావు, మరి రోజంతా నేను ఇన్ని పనులు చేస్తాను, మరి దీనికి ఎంత నువ్వు పే చేయాలి చూడు, ఒక్క రోజుకి ఎంత వచ్చింది బిల్లు. సో మనం కూడా ఏంటి అంటే ఆ రకంగా తల్లి మనకి ఎంత సేవలు చేసి మనకి ఇచ్చేసింది, ఆమె లాస్ట్ లో మనం చూసుకోలేకపోతే అది నిజమైన మానవత్వం అవుతుందా ఆలోచించాలి.
సో ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు. మూడోది ఏంటి అంటే సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరం వెళ్ళిపోయిందంట, తొక చిక్కుకుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు అనమాట, కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవరు పట్టించుకోరు, ఏనుగు దూరం వెళ్ళిపోతుంటుంది, పోలీస్ స్టేషన్ లో బుకింగ్ అంతా పెట్టి కేసులే, చిన్న చిన్న కేసులు పెట్టి బుక్ చేస్తా ఉంటారు. నేను ఒకసారి అనంతపూర్లో పెద్ద పబ్లిక్ ప్రోగ్రామ్, ఒక 15-20 వేల మంది భక్తులు ఉన్నారు. దాంట్లో ఈ కథ చెప్తే పోలీస్ బందోబస్తు వచ్చున్నారు. లాస్ట్ లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గురువు గారు ఏనుగు కథ భలే నచ్చిందండి మాకు అన్నాడు. ఏమైనా అంత బాగా నచ్చిందని, మేము చేసే పని అదే కదా స్వామి, పెద్దవాళ్ళు పట్టుకుంటే ఫోన్లు వస్తాయి, వదిలేస్తాం, చిన్న చిన్న కేసులు బుక్ చేస్తా ఉంటాం, ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కు. శాస్త్రం అనేది కళ్ళబల్లి కథ కాదు. 5000 సంవత్సరాల కింద వ్యాసులు వారు రాశారు ఇవన్నీ మహాభారతంలో. తూచా తప్పకుండా ఇవే జరుగుతున్నాయా లేదా మీరే గుర్తించండి. సో ఏనుగు దూరం వెళ్ళిపోతే తోక చిక్కు. మొన్న ఎలక్షన్ ముందు ఎన్నో వేల కోట్లు డ్రగ్స్ పట్టుకున్నారన్నారు. సూత్రధారులు పాత్రధారులు ఎవరో ఇప్పటికి అసలు ఏమన్నా న్యూస్ ఉందా? ఏం లేదు. ఏనుగు దూరం వెళ్ళిపోయింది, చిన్న చిన్నవి పట్టుకుంటారు. సో మీరు రేపు కూడా వీటన్నిటి వల్ల నేను ఒకటే చెప్తాను, నేను ఎంతో మంది, నేను హైదరాబాద్ అధ్యక్షుడు ఉన్నప్పుడు పొలిటికల్ వాళ్ళు, IAS, IPSలు ఏదో కొంచెం తత్వం వింటే వాళ్ళకి శాంతి వస్తుందని చెప్పి నా దగ్గరికి వచ్చి ఆఫీస్లో కూర్చునే వాళ్ళు అనమాట. నేను ఒకటే చెప్తాను, మీరు కష్టపడి ధర్మంగా సంపాదించిన డబ్బే మీతో ఉంటుంది. అధర్మంగా సంపాదించిన డబ్బు ఏదో రోగం రూపంలోనో, యాక్సిడెంట్ రూపంలోనో, ఇంకో రూపంలోనో అది పోతుంది. మీ ఆనందానికి అది ఉపయోగపడదు. ఆ సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ధర్మంగా మీరు కష్టపడి సంపాదించిందని సింహం కూడా స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, మృతకాళి కూడా ఒకటి పడి ఉంటే తిందంట, తన స్వశక్తితో వేటాడి జంతువుని చంపి తింటుందంట. అంటే ఉచితంగా వస్తే కొట్టేద్దామని జంతువులకే లేదు, కానీ మనకు మానవులుగా మనకు అటువంటి మెంటాలిటీ ఉంటే మనం సాధించేది ఏం లేదు, సమాజం నాశనం అయిపోద్ది అనమాట. సో 4వది గోవు దూడను చంపి తినేస్తుంది. దానికి ధర్మరాజు చెప్తాడు, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం. కలియుగంలో తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుతుంది, తింటుంది అంటాడు. ఈరోజు అమెరికా, తాయివాన్లలో మీకు తెలుసో తెలీదో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టియెస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్ అన్నమాట. ఈ అబార్షన్ రూపంలో తీసిన పెట్టాన్ని ప్యాకేజ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. మనిషి అంత నీచానికి దిగజారిపోయాడు. మనం ఈ పుణ్యభూమిలో కూర్చొని అమెరికాలో ఎప్పుడయ్యా మన దేశం అయ్యేదే అని దీర్ఘాలు ఏం పిండాల మీదే కానీ నీ దేశం గొప్పదనుకో. దేశం యొక్క గొప్పదనం చాణక్యుడు చెప్తాడు, సంస్కృతి అంటాడు, కల్చర్. అక్కడ అకృత్యాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? పిల్లలు, స్త్రీ పురుషులు విచ్చలు పెడతారు అనమాట. సోషలిజం అని చెప్పి 12 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి గర్భిణీ స్త్రీలు అవుతున్నారు. తండ్రి ఎవడో తెలియదు, ఆ పిల్లోడికి ఏం చేయాలో తెలియక ఇట్లా చేస్తా ఉన్నారు. మన సంస్కృతి ఏం చెప్తుంది అంటే వివాహం అయ్యేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తుంది. మంటల దగ్గరికి వెన తీసుకెళ్తే కరుగుతుంది. సో మనం ఆ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి? ఈ రోజు మీకు తెలుసో తెలీదో అక్కడ ఉన్నటువంటి దరిద్రం ఇక్కడ కూడా వ్యాపించింది. ఏంటది అంటే పెళ్లిళ్ళు అయినా వారానికే డైవర్స్ అప్లై చేస్తున్నారు, 4 రోజులకు అప్లై చేస్తున్నారు. వీటికి కారణం ఏంటి అంటే క్యారెక్టర్, ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేదు. దానివల్ల మనం సినిమాలు చూసేసుకొని ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేస్తే కాలేజీ కొట్టేసి పార్కులు తిరుగుదామని, మనం తిరిగేటప్పుడు తిరిగినోడితోనే పెళ్లి అవుతుందో లేదో గ్యారంటీ లేదు. మనం తిరిగేటప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే ఎవరు నన్ను చూడట్లేదండి, ఎవడెవడు చూస్తాడు. పెళ్లి రోజే పెళ్లి కొడుకు ఫ్రెండ్ వచ్చి అరే నీ భార్యని ఎక్కడో చూసినట్టు ఉందరా అంటాడు. వాడికి గుర్తొచ్చిన రోజు పెళ్లి పెట్టలేకపోతాడు అనమాట. ఈరోజు సొసైటీలో ప్రాబ్లం అది. సొసైటీలో ప్రాబ్లం, వివాహ వ్యవస్థ కంప్లీట్ గా నాశనం అయిపోతుంది. ఒక 4-5 years బ్యాక్ న్యూస్ లో, పేపర్ లో హెడ్లైన్స్ వేశారు, 99 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధుడు డైవర్స్ అప్లై చేశాడు అని చెప్పి. కారణం కూడా రాశారు, 45 years బ్యాక్ వాళ్ళ వైఫ్ ఎవడో లవ్ లెటర్ రాస్తే అది 90 సంవత్సరాలు అప్పుడు బయటపడిందంట, అప్పుడు డైవర్స్ అప్లై చేశాడు అనమాట. ఈ రోజు సొసైటీ అంతా కూడా మన యొక్క సంస్కృతి ఏంటి అంటే ముందు చూపుతో చెప్తుంది అనమాట. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండండి, మీ జీవితం బాగుండాలా అంటే. ఈ రోజు ఇంకోటి కూడా చెప్తున్నాను మన తల్లులకి, మహాభారతం ఏం చెప్తుంది అంటే యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల యొక్క రక్షణలో ఉండాలంట స్త్రీ. వివాహం అయిన తర్వాత భర్త యొక్క రక్షణలో ఉండాలి. తర్వాత విధివశాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుడి యొక్క రక్షణలో ఉండాలి. స్త్రీ స్వతంత్రంగా ఉంటే, నేను ఎంతో మందిని ఇప్పుడు సిటీస్ లో అక్కడంతా గమనిస్తూ ఉన్నాం అనమాట. ఒంటరిగా ఉన్న స్త్రీ అంటే చాలా చులకన. ఆమె రోజుకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎవడో వెనకాల పడతాడు, ఏదేదో హెరాస్మెంట్, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. వాళ్ళకి అనుకుంటారు కానీ స్వేచ్ఛ ఉంటే బాగుంటుందని. ఆ స్వేచ్ఛ ఎంత కష్టాన్ని ఇస్తుంది అని నిజంగా అనుభవించేదాకా తెలియదు అనమాట. అంత దుర్భరంగా ఉంటుంది జీవితం. సో అందుకని ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని, జీవితం అంటే ఏదో ఒక 3 గంటల సినిమా కాదు, అది
నూరేళ్ళ అంటది, నూరేళ్ళ జీవితం. దాన్ని ఎట్లా మనం గడిపితే మనం హ్యాపీగా ఉంటామని ఆలోచించి మనం చాలా ఒక రెస్ట్రిక్టెడ్ లైఫ్, ఒక నియమాలతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నించాలి. చివరిది ఏంటి అంటే తీర్థయాత్రలు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దొరుకుతూ మార్గాన్ని కట్టగా పడిపోతుంది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడదు అనమాట. దానికి ధర్మరాజు చెప్తాడు, మంచి చేయాలంటే అన్ని ఆటంకాలే, చెడుకన్నీ ప్రోత్సాహం ఉంటుంది. రామాయణంలో లాస్ట్ లో రావణుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడికి చెప్తాడంట, రావణాసురుడు ఎంత దుర్మార్గుడైనా కానీ గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే కొంచెం అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకుంటామంటే లక్ష్మణుడికి ఇష్టపడదు రావణాసురుడు దగ్గర పోయి జ్ఞానసారం అడగడం. కానీ అన్నగారు చెప్పాడు కదా, వెళ్తాడు, వెళ్ళి ఒక దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా కొంచెం అనుభవజ్ఞుడివి, జ్ఞానసారం ఏదైనా ఉంటే ఇవ్వు అంటాడు. రావణాసురుడు తల తెప్పుకుంటాడు. ఎవరన్నా అడిగితే చెప్తారా? తల తెప్పుకుంటాడు. రాముడు వారి దగ్గరికి వెళ్ళి వాడి అహంకారం చచ్చేటప్పుడు కూడా పోలేదు, వాడేం జ్ఞానసారం ఇవ్వలేదు అంటాడు. నువ్వు ఎట్ట అడిగావు అంటాడు. ఇట్ట అడిగాను అంటాడు. జ్ఞానం అడిగే పద్ధతి కాదు. ఎవరి దగ్గర జ్ఞానం పొందాలంటే అతను గురువు, మనం శిష్యులు. నేను నీకు నేర్పిస్తాను ఎట్లా జ్ఞానం పొందాలని చెప్పి ఆయన కోదండం పక్కన పెట్టి రాములు వారు వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చుంటాడు. దానవేంద్ర అంటూ సంబోధిస్తాడు. నా భార్యను అపహరించడం వల్ల నేను నీతో యుద్ధం చేశాను, నీకు నాకు ఏ రకమైన వైరత్వం లేదు, దయచేసి గొప్ప అనుభవజ్ఞుడివి, జ్ఞాన సారం ఏదన్నంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానంటాడు. అప్పుడు రావణాసురుడు అసురునయనాలతోటి, స్వామి మీకు మీ తమ్ముడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా, నేను చెయ్యని అపరాధం లేదు, నా పాదాల దగ్గర కూర్చొని ధర్మానికి ప్రభువులు దేవదేవుడు మీరు, జ్ఞాన సారం నన్ను అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే కారణం లేదు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఒకటే. ఏంటది అంటే మనిషి మంచి పనులు చేయడానికి ఉత్సాహపడడు, చెడ్డ పనులు చేయడానికి మహా ఉత్సాహపడతాడు. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అదే. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి మీకు అప్పచెప్పడానికి నేను పడలేదు. అందువల్ల నాకు నా పరివారానికి ఏం జరిగిందో చూడండి, నాశనం అయిపోయాము. నేను ఒకటి అర్థం చేసుకున్న జ్ఞానసారం ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అంటాడు. సో మంచి పనులు చేయడానికి అన్ని ఆటంకాలు వస్తాయి. మీ జీవితంలో కూడా క్లాసులో టీచర్ ఉన్నప్పుడు డిసిప్లైన్ గా ఉంటారు, ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు డిసిప్లైన్ ఉంటారు. మీ లైఫ్ లో కూడా ఒక డిసిప్లైన్ అనేది ఉండాలా అంటే భగవంతుడు అనేవాడిని మీ జీవితంలో చేర్చుకోండి. ఎందువల్ల అంటే ఆ నూలు పోగుని ధర్మరాజు ఏమంటాడంటే భగవంతుడి యొక్క నామంతో పోలుస్తాడు. ఎప్పుడన్నా చెడు థాట్ మీ మైండ్ లో వచ్చింది అంటే మీకు అది జీవితంలో చెడునే చేకూరుస్తుంది అని, దాని నుంచి నియంత్రించుకునేదానికి ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతానికి సంబంధించిన భగవంతుని శృతించి ఆయన జ్ఞాపకం తెచ్చుకున్న తక్షణమే ఒక డిసిప్లైన్ అన్నటువంటిది మీ జీవితంలోకి వస్తుంది. సో నేను నా ప్రయత్నం ఎప్పుడైతే ఆ చర్లపల్లి జైల్లోకి వెళ్ళి నేను ఆ ప్రసంగం ఇచ్చానో ఆ రోజు నుంచి కూడా నాకు కోరిక కలిగింది. ఏంటి అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళి విద్యార్థులకి మనకు తెలిసిన జ్ఞానం 2 ముక్కలు వాళ్ళకి చెప్తే కొన్ని వాళ్ళు పాటించినా కానీ ఈ జైల్లో వాళ్ళు బాధపడినట్టుగా వాళ్ళని ఆ స్థితిలో చూడకుండా మనం వాళ్ళని ప్రివెంట్ చేసిన వాళ్ళని కాపాడే వాళ్ళం అవుతాము అని చెప్పి అవకాశం ఉన్నప్పుడల్లా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఏదో ఒక 4 మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మీ యొక్క జీవితాలు బంగారుగా ఉండాలని, మీ భవిష్యత్తు బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ మీలో మీ యొక్క సబ్జెక్ట్ తో పాటు వ్యక్తిత్వం అనేటువంటి సబ్జెక్ట్ కూడా పెంపొందించుకొని పెద్దల్ని గౌరవించి వాళ్ళ అనుభవంతో చెప్తారు. ఒక ఎలక్ట్రీషియన్ గురువు గారు ఎలక్ట్రీషియన్ శిష్యుడికి చెప్పేవాడంట, ఒరే మెయిన్ లైన్ కి చెయ్యి కాలు తగిలించకుండా ఉండండి అని చెప్పి ఆయన ఒకరోజు ఫోన్ కాల్ వస్తుందంట గురువు గారికి, శిష్యుడు షాక్ కొట్టి హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి, ఒరే నీకు చెప్పాను కదరా ఈయన వెళ్ళి పరామర్శించడానికి చెప్పాను కదరా ఎందుకు మిగలేదంటే, గురుగారు మీరు చెప్పేవాళ్ళు కానీ అప్పుడప్పుడు మీ కాలు మెయిన్ లైన్ తగిలించేవాళ్ళు అని చెప్పి అన్నాడంట. అప్పుడు గురుగారు ప్యాంట్ కొంచెం పైకి లాగి చూపించాడంట, అది చెక్క కాలురా, నేను తగిలించి కాలే పోయింది నాకు షాక్ కొట్టి, అదే చెక్క కాలు, ఆ అనుభవంతో నీకు చెప్పాను తగిలించద్దని చెప్పి నువ్వు వినకుండా తెచ్చుకున్నావు అని చెప్పాను. సో అట్లాగా పెద్దలు ఏంటి అంటే వాళ్ళు ఏదో తెలుసో తెలియకో ఇట్లాంటి దెబ్బలు జీవితంలో తగిలి మీరు అటువంటివి ఎదుర్కోకూడదు అన్నటువంటి మీ మీద ప్రేమతోటి వాళ్ళు చెప్తారు. దాన్ని మీరు మంచిగా భావించి మీ జీవితంలోకి స్వీకరిస్తే
మీ జీవితాలు బంగారుగా ఉంటాయి. సో అందువల్ల మీ అందరు విద్యార్థులు కూడా మీ యొక్క విద్యలో విజయాన్ని సాధించి మంచి స్థాయికి వెళ్ళి మీ యొక్క జీవితాలు బంగారుగా ఆనందంగా గడపాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నేను ముగిస్తాను. హరే కృష్ణ.